మోతే మండల కేంద్రంలోని విబలాపురం మామిళ్లగూడ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ ఆఫీసర్ సంఘమిత్ర ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మ భరోసా, రేషన్ కార్డ్స్, రైతు భరోసా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఒకవేళ మీ యొక్క లిస్టులో పేరు రాని ఎడల మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చని తహసీల్దార్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పథకంలో 2023-24 సంవత్సరంలో జాబ్ కార్డ్ కలిగి ఉండి, ఎన్ఆర్ఈజీఎస్ కార్డు కలిగి ఉండి ఆ సంవత్సర కాలంలో 20 రోజులు పని చేసి ఉండాలి. వారికి భూమి లేని వ్యవసాయ కూలీలై ఉండాలి. వారు ఈ ఆత్మీయ భరోసాకి అర్హులు. ఈ కార్యక్రమంలో పిటిషన్ పెట్టలేని వాళ్ళు మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రజా సేవా కేంద్రం, ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడికి రాని వాళ్లకు మీరు సమాచారం తెలియజేయండి. రెండవది రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ భాగంగా మన ప్రభుత్వం ఈ జనవరి 26 నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ 4 పథకాలు ఏమిటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. అంశం వారీగా ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాము. దయచేసి శ్రద్ధగా వినండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుందని తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు సేకరించి పిటిషన్ మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభలో భాగంగా 4 అంశాలు చర్చించుకోవాల్సింది. ఆ 4 పథకాలు ఏంటంటే ఇప్పుడు చెప్తాము, మీరు దయచేసి వినండి. అందరికి నిశ్శబ్దంగా ఉండండి. 1వది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2వది రైతు భరోసా, 3వది కొత్త రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి చెప్తాము. ఈ ప్రజాపాలనలో భాగంగా అంటే 2023-24లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగినాయి కదా, అప్పుడు తీసుకున్న దరఖాస్తులు ఇప్పుడు ప్రజాపాలన ఈ గ్రామ సభలో చదివి వినిపించడం జరుగుతుంది. ఆత్మీయ భరోసా కింద దరఖాస్తు చేసుకున్న వివరాలు. దానికి అర్హులు ఎవరంటే భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు. వారికి సంవత్సరానికి 12,000 చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది వీళ్ళ తల్లి పేరు రాశారా? ఇప్పుడు జ్యోతి అంటే ఎవరికి తెలియదు. జాబ్ కార్డ్ కాదు, వేరే లిస్ట్ ఇచ్చారా? రాయండి, హలో రాయండి, లేదు వేరే లిస్ట్ ఇది పంపిస్తా నాగరాజు. తీసుకుంటా మీరు నేను నా వరకు ఎట్లా పంపించిన ఆశ వరకు కావాలి, కావాలి. ఇంటి పేరుతో చదివిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అదే ఏంటంటే ఆన్లైన్ జనరేటెడ్ డాక్యుమెంట్, దాంట్లో ఎంప్లాయీ కార్డ్, ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్ నెంబర్ వేసి తోటి జనరేట్ అయింది అనమాట ఆన్లైన్ స్టేట్మెంట్. ఇప్పుడు మీకు 5 minutesలో అవి చెప్తాను. ఆలోపు ఇందిరమ్మ హౌసెస్ అంటే పక్కా హౌసెస్ లేని వారి జాబితాని మనకు కలెక్టరేట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఆ పేర్లు చదివి వినిపిస్తాము. మీరు దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించి